రెండవ రోజు భాద్రపద శుద్ధ పంచమి వికట వినాయకుడు నైవేద్యం ఆటుకులు లంబోదరశ్చ వికటో అని వినాయకుడి షోడశ నామాలలో ఆయనను స్మరిస్తాం. స్వామిని వికట వినాయకునిగా ఆవాహన చేసి మొదటి రోజున పూజించినట్లే పూజించాలి. ఈ రోజున చదువుకోవాల్సిన కథాంశం: పరమశివుడి కోపానికి గురైన మన్మథుడు ముక్కంటి అగ్నికి ఆహుతి అవుతాడు. అలా కాముణ్ణి భస్మం చేయగా మిగిలిన రుద్రనేత్రాగ్ని సముద్రంలో పడింది. ఆ అగ్ని నుంచి పుట్టినవాడే జలంధరుడు. శివుడి వల్ల తప్ప వేరొకరిచేత అతనికి మరణం లేదని బ్రహ్మదేవుడు చెప్పాడు. కాలనేమి అనేవాడు తన పుత్రిక బృందను జలంధరునికి ఇచ్చి వివాహం చేశాడు. వారి కుమారుడు కామాసురుడు మహిషాసురుని పుత్రిక తృష్ణను వివాహం చేసుకుంటాడు. ఆసురుడు శివుడి కోసం భీకరమైన తపస్సు చేస్తాడు. అజేయత్వం, నిర్భయత్వం, మృత్యుంజయత్వమనే వరాలను పొందుతాడు. మూషికాసురునికి ఆత్మీయుడై విజృంభించసాగాడు. అలా లోకమంతా కామాధీనమైంది. దేవతలు, మునులు ముద్గల మహర్షిని ఆశ్రయించి ఆయన సూచన మేరకు వికట వినాయకుడిని భక్తిశ్రద్ధలతో సేవించారు. ఆయన నుంచి అభయం పొందారు. తాను చెరబట్టిన చిత్రాంగిని రక్షించాడని మూషికాసురుడు గణపతిపై అప్పటికే కక్షగట్టి ఉన్నాడు. అందువల్ల మూషికాసురుడు తన విరోధి వినాయకుడి మీదికి కామాసురుని పురిగొల్పాడు. కామాసురుడు మయూరరూపం ధరించి లోకమంతటినీ కామంతో ప్రభావితం చేస్తూ గణపతిని కూడా లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు. గణపతి ఆ మయూరాన్ని అణచివేసి దానిని అధిరోహించాడు. నెమలిపై విహరిస్తున్న స్వామిని చూసి దేవతలు, మునులు మయూరవాహన వికట వినాయక అని స్తుతించారు. అటుకులు నివేదించి స్వామిని తృప్తిపరిచారు. రెండోనాటి పూజ ద్వారా సమాజం దుష్టకామాన్ని వీడాలి.